అందరికీ నమస్కారం. గాయత్రి మంత్రంలో 24 బీజాక్షరాల్లో 24 మంది దేవతలున్నారని మీకు తెలుసా? ఒక్కొక్క అక్షరంలో ఒక్కొక్క దేవుడు కొలువై ఉన్నాడు. దాని గురించి నేను ఇప్పుడు వివరంగా చెప్తాను. ఓం భూర్ భువః స్వాహ తస్సా వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఈ విధంగా మనం నిత్యం గాయత్రి మంత్రాన్ని చదువుతూ ఉంటాం. గాయత్రి మంత్రంలోని 24 బీజాక్షరాల్లో 24 మంది దేవతలున్నారన్నది మన పెద్దల మాట. గాయత్రి మంత్రం పరబ్రహ్మ స్వరూపం, మోక్ష పదాన్ని ఇస్తుంది. అందుకే గాయత్రి మంత్రానికి అంతటి ప్రాముఖ్యత ఉంది. ఆ 24 అక్షరాలను ఒకసారి మనం వివరంగా చూసినట్లయితే, తత్ అంటే గణేశుడు, స అంటే నృసింహస్వామి, వి అంటే విష్ణుమూర్తి, తు అంటే ఈశ్వరుడు, వా అంటే శ్రీకృష్ణ భగవానుడు, రే అనగా రాధాదేవి, నీ అనగా లక్ష్మీదేవి, యం అనగా అగ్నిదేవుడు, బా అనగా ఇంద్రుడు, గో అనగా సరస్వతీదేవి, దే అనగా దుర్గాదేవి, వా అనగా హనుమాన్, సియా అనగా భూదేవి, ది అనగా సూర్య భగవానుడు, మా అనగా శ్రీరామచంద్రుడు, హి అనగా సీతాదేవి, ది అనగా చంద్రుడు, యో అనగా యమధర్మరాజు, ఇంకొక యోకి బ్రహ్మదేవుడని అర్థం, నా అనగా వరుణదేవుడు, ప్రా అనగా నారాయణుడు, చో అనగా హైగ్రీవుడు, దా అనగా హంసదేవత, యత్ అనగా తులసీమాత. ఈ విధంగా 24 బీజాక్షర మంత్రాలకి 24 మంది దేవతలున్నారు. శ్రీమాత్రే నమః.